రిటైర్డ్ ఉద్యోగులు గానీ, ఈరోజు వాళ్ళ సంఘాలు, లేకుంటే ఆపోజిషన్ పార్టీలు ఈరోజు బలంగా వాళ్ళ వాణిని వినిపించిన, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ ప్రభుత్వాలు మాట్లాడిన, లేకుంటే ఆపోజిషన్ పార్టీలు మాట్లాడిన, యూనియన్లు మాట్లాడిన, ఈరోజు మనకు అవసరం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్‌కి వస్తారు. నిరుద్యోగులకు పచ్చిగా మాటిస్తారు. 2,00,000 ఉద్యోగం అని చెప్తారు. నిరుద్యోగ భృతి రూ. 4,000 అని చెప్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటారు. రాజీవ్ యువ వికాసంతోని ఈరోజు మరి వాళ్ళ జీవితాలు వెలిగింపజేస్తామంటారు. ఈరోజు రాజీవ్ యువ వికాసం లేదు. అంటే స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకం కోసం పెద్ద ఎత్తున ఫారాలు తీసుకుంటారు. ఆ ఫారాలు తెలంగాణ యువత అంతా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నింపిస్తారు. కానీ ఈరోజు అవన్నీ తీసుకొని దాదాపు సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటికీ యువ వికాసం లేదు, యువతలలో వికాసం లేదు, స్వయం ఉపాధి లేదు, వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదు. కాబట్టి ఈరోజు అవి మాట్లాడాల్సిన ఆపోజిషన్లు మాట్లాడతలేవు. ఏమైంది యువ వికాసం అని? వాళ్ళ ఉన్న సంఘాలు మాట్లాడతలేవు. ఆ పార్టీలో ఉన్నటువంటి యువజన విభాగాలు మాట్లాడతలేవు. ఈరోజు అందరి కూడా పర్సనల్ ఎజెండాలు అయిపోయినాయి. జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అటు రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఇష్యూస్ అయినా, ఇటు మన ఉద్యోగుల ఇష్యూస్ అయినా, లేకుంటే నిరుద్యోగుల ఇష్యూస్ అయినా వీళ్ళ గురించి మనం మాట్లాడక తప్పదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. ఈరోజు దాదాపు 1,200 మంది విద్యార్థులు మరి ప్రాణాలు ఇచ్చి వచ్చిన తెలంగాణ ఈరోజు. కాబట్టి తెలంగాణ పైన అనేక మార్లు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కుతంత్రాలు చేసేది పక్క రాష్ట్రం వోళ్ళో, లేకుంటే దేశంలో ఉన్న నాయకులో, శత్రువులో కాదు. మన వాళ్ళే, మన పాలకులే, మన ఆపోజిషన్ లీడర్లే ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దగాబడుతున్నటువంటి విద్యార్థుల కోసం జిల్లాల పర్యటన చేసి ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈరోజు గతంలో మోసం చేసిన వారితోని చేతులు కలిపి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రశ్నించాల్సిన గొంతులు, సమస్యలపై మాట్లాడాల్సిన బీఆర్ఎస్ అది పక్కన పెట్టేసి ఈరోజు మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడతారు. వీళ్ళకి ఎందుకు సార్? వాళ్ళు తన్నుకుంటారు, గుద్దుకుంటారు, పోయి గంగలపై గలుస్తారు. బీఆర్ఎస్కి ఎందుకు అది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన సమస్యలున్నాయి, ప్రజా సమస్యలున్నాయి, ఉద్యోగ సమస్యలున్నాయి, నిరుద్యోగ సమస్యలున్నాయి, రిటైర్డ్ ఉద్యోగ సమస్యలున్నాయి, ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలున్నాయి, ఈరోజు హైదరాబాదితుల సమస్యలున్నాయి. హైదరాబాదితులకు ఇయాటి వరకు వాళ్ళు ఎందుకు ఇల్లు గులగొట్టిండ్రు, వాళ్ళ నష్టపరిహారం ఇప్పించలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ ఇంకా జరుగుతూ ఉంది. త్రిబులార్ రోడ్ అని, ఫ్యూచర్ సిటీ అని చెప్పి భూములు గుంజుకుంటా ఉన్నారు. ఈరోజు ఎన్ని పనులు పెట్టుకొని మీనాక్షి నటరాజన్ను చాలా మంచిది, మీనాక్షి నటరాజను గాంధీయవాది, మీనాక్షి నటరాజన్ గారు చాలా గొప్ప ఆమె, మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రేవంత్ రెడ్డి వాళ్ళు కావాలని ఒడగొట్టిండ్రు, ఆమె పైన ఉన్న ఆ కేసును వీళ్ళే దాచిపెట్టిండ్రు, వీళ్ళే బీజేపీకి అందించిండ్రు, ఆమె చాలా మంచి ఆమె మంచితనం మేము దగ్గరుండి చూసినాము, ఆమె గొప్పతనం మేము దగ్గరుండి చూసినాము, గాంధీ తారీ తర్వాత మరి అసవంటి మనిషి ఈమెనే ఉన్నది అని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు ఆమెతోని ప్రయాణం చేసినట్టు, ఆమెతోని పార్టీలో పనిచేసినట్టు, ఆమెతోని కార్యకర్తగా పనిచేసినట్టు, ఆమెతోని ఎన్ఎస్యూలో పనిచేసినట్టు, ఆమెతోని యూత్ కాంగ్రెస్లో పనిచేసినట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉండు. ఇదే సబ్జెక్టు ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా, బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు యువజన విభాగంకి వెళ్ళి మొదలుపెట్టి పైన విభాగం వరకు అందరూ ఇదే ట్రోలింగ్లు, ఇదే ముచ్చట మాట్లాడతారు. మీకేం అవసరము? ఆమె ఆల్రెడీ ఓసారి ఎంపీ చేసిన ఆమె ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అయింది తెలంగాణకు వచ్చి. తెలంగాణ కార్యకర్తలు మాట్లాడతారు, తెలంగాణ కార్యకర్తలు ధర్నాలు, వాళ్ళే మూసుకొని కూర్చుంటారు. ఎందుకు మూసుకొని కూర్చుంటారు? ఆమె అంత గొప్ప ఆమె అయితే ఎందుకు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె ఎవరికి టైం ఇయ్యది బాస్, ఆమె ఎవరిని కలవది, సామాన్య కార్యకర్త టైం ఇయ్యది, సామాన్య కార్యకర్త సమస్య తెలుసుకోదు, నిజంగా సామాన్య కార్యకర్త పదవులు ఇప్పియది. ఈరోజు సంచులు మోసేటోళ్ళకు, బ్యాగులు మోసేటోళ్ళకి ఇప్పిస్తుంది. 101% గాంధీ భవన్ పోయింది. గాంధీ భవన్కి వెళ్ళి లెటర్ పోయిందంటే దాన్ని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్, ఆయన బాధ్యుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత ప్రభుత్వంకి వెళ్ళి వచ్చింది, గాంధీ భవన్కి వచ్చింది. నాకున్న దాంట్లో నేను బీజేపీ జాతీయ నాయకులతో నాకు ఎప్పుడైనా కొన్ని పేర్లు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు బాజాబ్తా చెప్పిండ్రు, గాంధీ భవన్కి వెళ్ళి వచ్చింది సీఎం రమేష్ ద్వారా పోయింది అనేది, ఇది కన్ఫామ్. కాబట్టి ఈరోజు మనకెందుకు, మనకు సమస్యలు ఉన్నాయి, నేనే మాట్లాడతలేను.
నా దగ్గర మీడియాలో వచ్చి మాట్లాడమననే మాట్లాడనని చెప్పిన. నాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. నాకు ఈరోజు నిరుద్యోగుల ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. ఉద్యోగుల ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. నాకు వేరే దానికి మాట్లాడడానికి నాకు టైం లేదు. మధ్యలో గూడా మన తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని తిట్టిండ్రు. అది మన తెలంగాణ విలేకరు గాబట్టి మీరు రౌండ్ టేబుల్‌కి రావాలనే పోయినా. నాకు ఆ సబ్జెక్ట్ గూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను ఒక్కరోజు పోయినా. నేను మళ్ళా గూడా పోలే. తర్వాత మీరు ఈరోజు ఆ అమ్మాయి అక్కడ 12 ఏళ్ల అమ్మాయిని మరి ఒక గౌస్ అనేటోడు ఆమెను చెడగొట్టి పైనకెళ్ళి ఇసిరేసిండు. ఈ గొంతులు ఎక్కడిపోయినాయి అని అడిగితే మేము అక్కడ హాస్పిటల్ దగ్గర పోయి మాట్లాడినాం. ఎందుకంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసినప్పుడు మా అవసరం లేదక్కడ. మా అవసరం ఎప్పుడైతే ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల తరపున ఈరోజు బీజేపీ మాట్లాడతలేదు, బీఆర్ఎస్ మాట్లాడతలేరు, వాళ్ళ తరపున యూనియన్లు మాట్లాడతలేవు, టీఎన్‌జీఓలు మాట్లాడతారు, టీజీఓలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళ తరపున నిలబడ్డాం. 98 మంది చనిపోయింది కాబట్టి నిలబడ్డాం. ఆపోజిషన్ పార్టీలు వాళ్ళతో లేవు కాబట్టి వాళ్ళ తరపున నిలబడ్డాం. ఈరోజు నిరుద్యోగుల తరపున కూడా ఈరోజు వాళ్ళు వస్తారు రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు 20,000 పోస్టులే అడుగుతుండ్రు. యాక్చువల్‌గా ఖాళీలు నాకున్న సమాచారం ప్రకారము పోలీస్‌లో ఉన్న ఖాళీలు 30,000 ఖాళీలు ఉన్నాయి. అది తెలవక ఈరోజు 20,000 అడుగుతా ఉన్నారు. నాకెట్లా అనంటే ఇప్పుడు 20,534 మంది రిటైర్డ్ అయ్యిండ్రు. అందులో 10,000 మంది పోలీసులు, 10,000 మంది టీచర్లు. 10,000 మంది పోలీసులు, 10,000 మంది టీచర్లు ఉన్నారు. ఆ 10,000 మంది పోలీసులు రిటైర్డ్ అయినప్పుడు మరి ఆల్రెడీ 20,000 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి. ఆ 20,000 10,000 కలిపి ఎంత? 30,000 పోస్టులు. 30,000 పోలీసులు ఈరోజు ఖాళీలు ఉన్నారు. 30,000 పోలీసులు ఈరోజు ఉన్న తెలంగాణలో పోలీసులు దాదాపుగా అందరూ కూడా బందోబస్తు డ్యూటీలు లేకుంటే ప్రివెంటివ్ అరెస్ట్‌లు వీటి కోసం బందోబస్తులు ఇప్పుడు నా కోసమే కింద ఎప్పుడు ఇద్దరు పోలీసులు నా కోసం నా వాళ్ళకి రూ. 2,00,000 జీతం. నా మీద ఇద్దరికి రూ. 2,00,000 జీతం ఇచ్చి ఇద్దరు పోలీసులను వాళ్ళ పెట్టడం అవసరమా? అవసరమా చెప్పండి? కింద పోతే ఉంటారు కింద. ఇక్కడ మూలకు అటో మూలలో ఇద్దరుంటారు. ఇద్దరు పెద్ద సార్లు పెట్టిందంట. అవసరమా? అంటే ఈరోజు ఈరోజు శాంతి భద్రతలు ఉండాలన్న, శాంతి భద్రత కాపాడన్న పెట్రోలింగ్ ఒక టీమ్ ఉండాలి, స్టేషన్‌లో ఒక టీమ్ ఉండాలి, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పిలవంగానే ఉరకనీకి ఒక టీమ్‌లు ఉండాలి. ఇవాళ ట్రాఫిక్ పోలీసులతో డ్యూటీలు మొత్తం యూటర్న్‌లు పెట్టి ట్రాఫిక్ పోలీసులు మొత్తం ఈరోజు కెమెరామెన్‌లుగా తయారయ్యిండ్రు. డైరెక్ట్ కెమెరామెన్‌లకే ఇచ్చేస్తే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయకుండా ఈరోజు కంప్లీట్ కెమెరామెన్‌లను తయారు చేసిండ్రు వాళ్ళ కెమెరాలు ఇచ్చి. వాళ్ళు ట్రాఫిక్ చెక్ చేయొచ్చు. లేకుంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయొచ్చు. కానీ కెమెరామన్ డ్యూటీలు వాళ్ళకెందుకు? అవసరమైతే పైన కెమెరాలు పెట్టుకోండి. ఈరోజు వస్తా పోతా ఫోటోలు దిగతవి. కాబట్టి ఈరోజు 30,000 ఖాళీలున్నాయి. ఆ 30,000 ఖాళీలు నింపాలి అనేది మన ప్రధానం. దీనిపైన ఈ 30,000 ఖాళీలు నింపాలని చెప్పేసి ఈరోజు ఆపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఈరోజు యువజన విభాగాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఎక్కడ పోయినాయి ఇవి? కనబడుతున్నాయా? ఈరోజు నెల 15 రోజులలో నిన్న పేర్లు కూడా చదివాను నేను. 6 చనిపోయిండ్రు ఈరోజు. 6 నిరుద్యోగులు నోటిఫికేషన్ పడతలేవని చనిపోయిండ్రు. జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? కాబట్టి నిన్న దినాన నేను చీఫ్ సెక్రటరీ గారికి మరియు సెక్రటరీ గారికి ఇద్దరు కూడా నిన్న వినతి పత్రాలు ఇచ్చిన. ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇద్దరు కూడా మరి దాని మీద నిరుద్యోగులందరితో కూడా సంతకాలు పెట్టి రాష్ట్ర 3 జిల్లాలలో ఏది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలలో వాళ్ళ సంతకాలు తీసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఈ నిరుద్యోగుల విన్నపాలన్నీ పెట్టి అక్కడ నిన్న ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు ఏజ్ రిలాక్సేషన్ చేయాలి. మన 37 సంవత్సరాలు ఎస్ఐకి, 36 సంవత్సరాలు కానిస్టేబుల్‌కు, ఇతర గ్రూపులకు 49 సంవత్సరాలు. అది కట్ ఆఫ్ డేటు 1/1 పెట్టాలి. అంటే 1 జనవరి పెట్టాలి. 1 జనవరి కట్ ఆఫ్ వేరే రాష్ట్రాల్లో పెట్టినట్టు 1 జనవరి మీరు కట్ ఆఫ్ పెడితే ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ మినిస్టర్ గారికి ఇద్దరు కూడా ఇచ్చినాము. టెట్ నార్మలైజేషన్ చేయాలని, రిలింగ్విష్మెంట్ వేకెన్సీస్ ఇష్యూ ఉన్నది. ఈరోజు వికలాంగులకు రావాల్సిన వేకెన్సీలు అవట్నే ఉన్నాయి. ఈరోజు టీచర్ పోస్టుల స్పోర్ట్స్ కోటా ఈరోజు సరైన క్రమంలో జరగలేదని చెప్పేసి అక్కడ కూడా అవి ఆడ ఉన్నాయి. కాబట్టి ఈరోజు 46వ జీవో సమస్య అదే విధంగా ఉన్నది. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ 46 జీవో తీసుకొని వచ్చింది మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు తీసుకొని వచ్చింది. కాబట్టి అంతేకాకుండా ఈరోజు ఏజ్ లిమిట్, పోలీస్ ఏజ్ లిమిట్ కూడా చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి ఈరోజు
మీరు రేపటి దినాన రాహుల్ గాంధీ గారికి ఉత్తరాలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గాంధీ అడ్రస్ గూగుల్‌లో చూడండి. గూగుల్‌లో చూసి మా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్య పైన పోస్ట్ కార్డ్ ఉద్యమం రేపటి దినాన. రేపు పొద్దుగాల 11 గంటలకు పోస్ట్ నా నా విజ్ఞప్తి ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా మీ ఉద్యమం మీరు చేసుకోండి. ఇయాల మీరు మనం ఒకళ్ళని నమ్ముకుంటేనే వాళ్ళు చేతిచ్చేస్తే మనం అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేసుకొని మోసం చేసి పారిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు నేను మేము విజ్ఞప్తి చేసేది ఏందనంటే ఈరోజు టెట్ నార్మలైజేషన్ అయినా గానీ, డీఎస్సీ పోస్టుల నింపుదల గానీ, పోలీసు, ఎస్ఐలు, కానిస్టేబుల్ల నౌకర్లు వెంటనే నింపాలనేది గానీ, 46 జీవో గానీ, ఏజ్ రిలాక్సేషన్ గానీ, ఈరోజు డిప్యూటీ డీఓలు 19 సంవత్సరాలకెళ్ళి అవి నింపుతలేరివి. అర్థమైందా? అసల దాని నోటిఫికేషనే లేదు. కాబట్టి ఇవన్నీ గూడా మనం ఖచ్చితంగా దీనిపైన మనం సాధించుకోవాలంటే, నా విజ్ఞప్తి ఏందంటే, మీరు రేపటి దినాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ గూడా మీరు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి వాళ్ళ ఇద్దరి అడ్రస్సులు మీరు అందులో చూడండి. మన ఏది గూగుల్‌లో చూడండి. చూసి వాళ్ళకి మీరు రేపు పోస్ట్ కార్డ్ రాయండి. ఆమెకో పోస్ట్ కార్డ్, ఈళ్ళకో పోస్ట్ కార్డు. మీరు రేపు ఉత్తరం రాయండి. మీ సెల్ నంబర్, మొబైల్ నంబర్ అన్ని రాసి, "ఏమైందమ్మా జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయిందని" చెప్పి అడగండి నంబర్ 1. సెకండ్ మీరు ఏ పోస్ట్ అయితే అడుగుతున్నారో ఆ పోస్ట్ ఫిల్‌అప్ చేయాలనేది ఒకటి. మూడో పాయింట్ మన ఏది ఆహ్, నిరుద్యోగ పెన్షన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ ఏమైపోయిందనేది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ ఒకటి, ఈరోజు ఏజ్ రిలాక్స్ అనేది కామన్ పాయింట్స్ జాబ్ క్యాలెండర్ ఇది ఖచ్చితమైన పాయింట్స్ ఈ 2 రావాలి. మిగతా పాయింట్స్ ఏమేమి రాస్తారనేది మీరు రాసుకోండి. ఖచ్చితంగా ఇది రేపటి దినాన మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మా నౌకర్లు మేము నింపుకుంటాం అని చెప్పి పిల్లలు నిరుద్యోగులు మరి ఎగ్జామ్ హాల్‌లోనే పేపర్లు చింపి అవతల పడేసి వచ్చారు. ఉద్యోగులందరూ కలిసి ఆ రోజున మరి వాళ్ళు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. పెన్ డౌన్ చేసిండ్రు తెలంగాణ కోసం. ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పెన్ డౌన్ చేయలేకపోతున్నారు. కాబట్టి రేపటి దినాన ఈ కార్యక్రమంలో మీరు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి మరొక అంశానికొస్తే ఈరోజు అయితే వీళ్ళ తరపున గ్రూప్ 4లో డౌన్ మెరిట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడింది. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు ఇందులో అంశం పెట్టినది. డౌన్ మెరిట్ అనేది కంపల్సరీ ఇప్పుడు గ్రూప్ 4లో డౌన్ మెరిట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడాను సార్ అని చెప్పి. మరి ఇది డౌన్ మెరిట్ దీనివల్ల చాలా మంది ఈరోజు నష్టపోతున్నట్టు పరిస్థితి. ఈరోజు ఈ ఈ ఈ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నది. కాబట్టి నేను నిన్న నా అప్లికేషన్‌లో కూడా పెట్టినా. గ్రూప్ 1లో జీఆర్ఎల్ ఇష్యూ అదే ఉంది. ఈరోజు రిలింక్విష్‌మెంట్ వేకెన్సీస్ ఇష్యూస్ అదే విధంగా ఉన్నది. దీనిలో నేను సంబంధించిన పాయింట్స్ మొత్తం కూడా నిన్నటి వినతి పత్రంలో నేను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన దానిలో విన్నా. బ్రదర్ మహేష్ రేపటి దినాన మీ మిత్రులతోని మీ కనీసం ఒక 1000 ఉత్తరాలు పోయేటట్టు చేద్దాం. 1000 ఉత్తరాలు పోయేటట్టు చేద్దాం. ఖమ్మంలో ఒక తమ్ముడు నాకు వినతి పత్రం ఇచ్చిండు నిన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మన తమ్ముడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాదు చీఫ్ సెక్రటరీకి కూడా ఉత్తరం అందించిన. ఇది ఖమ్మంలో. తమ్ముని పేరు జి మహేష్ తమ్ముని పేరు. గ్రామీణ ప్రాంతంలో మేము తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో 4 సంవత్సరాలుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాము. 2020లో జరిగిన భర్తీ ప్రక్రియ వల్ల జీవో 46 వల్ల మాకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అయినా నోటిఫికేషన్ వస్తదని 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము. దాదాపు 15 లక్షల మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే 2022లో జాబు జీవో 46 వల్ల కూడా దృష్టిలో ఉంచుకొని ఏజ్ పీసీ 36, ఎస్ఐకి 38 ఇవ్వాలి. అలాగే పోస్టులను కూడా 5,000 నుండి 20,000కు పెంచాలి అని తమ్ముడు ఖమ్మం జిల్లాకెళ్ళి రాసింది. అంటే ఈరోజు అందరూ కూడా ఎంతో ఇదిగా ఇంతమంది సిగ్నేచర్లు పెట్టి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన. రేపటి దినాన్ని సిగ్నేచర్ పెట్టినోళ్ళు అంటే మీ ఉద్యమం మీరు చేస్తే ప్రెజర్ ఉంటుంది. ఈరోజు ఎవడో మధ్యలో పోయి మాట్లాడిందనుకో అది తీరుగుంటది. కాబట్టి రేపు పోస్ట్ కార్డుల ఉద్యమం ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం నా ఐడియా కాదు. ఇది కూడా నిరుద్యోగుల ఐడియానే. ఇది కూడా ముత్యాలు అనే ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఈ వినతి పత్రం నేను రాష్ట్రం అంతా తిరిగినాక ఇద్దాం అనుకున్నా. సార్ ఈ లోపు నోటిఫికేషన్లు వచ్చి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వకుంటే రేపు మాకు ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు 3 జిల్లాలే సరిపోతే సార్ ముందైతే ఇచ్చేయండి. తర్వాత మనం చూసుకుందాము అని చెప్పారు. రేపటి దినాన మీరు అందరూ కూడా పోస్ట్ కార్డులు వేస్తే ఇక నేను ఏవేవైతే ఆదిలాబాద్కి వెళ్ళి ఈరోజు గద్వాల్ జిల్లా వరకు మరి జోగులాంబ జిల్లా వరకు మరి నేను అంతటా పోలేకపోయినా కాబట్టి దయచేసి మీరు ఈ ఉత్తరాల కార్యక్రమం రేపు ఖచ్చితంగా చేపట్టండి. మీరు ఏ పాయింట్స్ మిస్ అయితే అనుకున్నా ఆ పాయింట్స్ మీద ఖచ్చితంగా మీరు రాసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు.
మీతో నేను ఖచ్చితంగా ఉంటా, లాస్ట్ వరకు నిలబడతా. ఈరోజు 25,574 మంది రిటైర్డ్ అయినరు. ఆ రిటైర్డ్ అయిన పోస్టులు నింపితే చాలు ఫస్టు. ఆ రిటైర్డ్ అయిన పోస్టులు నింపితేనే దాదాపు 10,000 మంది టీచర్లు డిఎస్సి పోస్టులు వస్తాయి. అంటే ఒక మెగా డిఎస్సి వచ్చినట్టే. మనం పెద్ద ఉద్యమం చేయాల్సిందంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఈరోజు జాబ్ క్యాలెండర్ ఉండాలి. ఏ సంవత్సరం రిటైర్డ్ అయిన పోస్ట్ ఆ సంవత్సరం రిటైర్మెంట్ నింపేయాలి. ఎప్పుడు రిటైర్డ్ కాగానే వాళ్ళ బెనిఫిట్స్ అప్పటిదప్పుడు ఇచ్చేయాలి. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యక దాదాపు ఇప్పటికి 98 మంది చనిపోయినరు. నాకు చెప్పిన వాళ్ళు. ఈరోజు చాలా మంది చెప్పుకుంటలేరు. మరి ఈరోజు నౌకర్లు చేపించుకొని 40 సంవత్సరాలు 38 ఏళ్ళకి 40 ఏళ్ళ వరకు సర్వీస్ చేపించుకొని ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యకుంటే ఎవరు భయ్ మీరు? వాళ్ళ డబ్బులు వాడుకోనికి ఎవరు మీరు? మీకేం హక్కు ఉంది వాళ్ళ డబ్బులు వాడుకోనికి? వాళ్ళ పైసలు దొబ్బేయనికి మీరెవరు? వాళ్ళ కష్టార్జితం తిననీకి వీళ్ళెవరు? వాళ్ళ పిల్లలు తినాలే, వాళ్ళ కుటుంబస్తులు తినాలే, లేకుంటే వాళ్ళ అన్నతమ్ములు తినాలే. వాళ్ళ కోసం వాళ్ళు దాచిపెట్టుకున్నారు రేపటి దినాన మా కష్టం వస్తే మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, లేకుంటే మేము వాడుకుంటామని. నువ్వెవరిని తీసుకోనీకి రేవంత్ రెడ్డి? నువ్వెవరిని వాళ్ళ పైసలు తీసుకోనీకి? నీకేం హక్కు ఉంది వాళ్ళ డబ్బు తీసుకొని వాడుకోనీకి? ఎవడిచ్చిండు మీకు ఆ హక్కు? వాళ్ళ పైసలు వాడకదొబ్బనీకి ఎవరిచ్చిండు భయ్యా మీకు హక్కు? ఈరోజు కేసీఆర్ ఆ పైసలు ఇవ్వాల్సి వస్తుందని ఆ సర్వీస్ పెంచిన మాటికి అది కరెక్టు. మేము కూడా ఒప్పుకుంటున్నాం. అది ఉద్యోగులు కూడా అందరూ ఒప్పుకుంటుండ్రు. అనవసరంగా మా సర్వీస్ పెంచిండ్రు, మా నోట్లో మన్ను కొట్టిందని. కాబట్టి ఈరోజు అప్పుడున్న ఈ సర్వీస్ పెంచిన వాళ్ళు ఎవరైనాకేం పాలు పోయలే, ఎవరైనా ఓటేయలే. ఈ నిరుద్యోగులు, ఉద్యోగులు అప్పటి ఉద్యోగులు అందరూ కలిసి ఫామ్ హౌస్లో వండబెట్టిండ్రు ఈరోజు. వాళ్ళ తరపున అందుకనే మాట్లాడతలేరు. ఈరోజు మేము అడుగుతున్నాం. వాళ్ళ పైసలైతే వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలైతే వాళ్ళే ఉండాలి కదా! ఎక్కడికి పోతాయి అవి? రెండేళ్ళకి రిటైర్డ్ అయినా, 3 ఏళ్ళకి రిటైర్డ్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉండాలి. ఎక్కడికి పోతాయి పైసలు? ఎవడిచ్చిండు మీ హక్కు వాళ్ళ పైసలు వాడుకోనికి? ఈరోజు ఇంతమంది మరణాలకు కారణం ఎవరు ఈరోజు? మీరు కాదా ఈరోజు? మీ వల్ల కాదా వాళ్ళు చనిపోయింది? వాళ్ళ ప్రాణాలు ఇడిచిపెట్టింది? ఇవాళ ఒక్కొక్కరు వైద్యం లేక నాకు ఫోన్లు చేస్తూ ఉండ్రు. రేపు నేను కొంతమంది పోలీసులను ఒట్టి ఎస్ఐలను, సిఐలను తీసుకొద్దామని అనుకున్నా. వాళ్ళకి నేను అనుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఫోన్లు చేసినట్టున్నారు. మీ పైసలు వస్తాయి, మీరు వస్తే పైసలు రా. ఈ బెదిరించే బ్యాచ్ నంబర్ 1 కేడిగాడు కదా రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి అంటే నంబర్ 1 కేడిగాడు, బ్లాక్ మెయిలర్ గాడు. అర్థమైందా? నంబర్ 1 బ్లాక్ మెయిలర్ గాడు నేను చెప్తున్నా కదా! వాళ్ళు రేపు వస్తామని చెప్పి వాళ్ళే సార్ రేపే వస్తామంటే రేపొద్దు ఎల్లుండి రాను అని చెప్పాను నేను. అంటే రేపటి దినాన రమ్మని చెప్పిన. ధన్మన్ ఒకటేసారి మేము రాలేకపోతున్నాం అని చెప్పింది. దేనికోసము? ఎందుకంటే అందులో పాపం ఒక ఇద్దరి కాళ్ళు తీసేసిండ్రు పూర్తిగా. ఒక్క రూపాయి రాలే సూర్యనారాయణకు. ఒక్క రూపాయి. ఆయన ఎప్పుడు అడవిలలోనే పనిచేసిండు. ఎప్పుడు పనిచేసిండు. ఎక్స్ట్రీమిస్టుల మీదనే ఆయన డ్యూటీ ఎప్పుడు. ఎన్నో సార్లు చచ్చుకుంటా బతికిండు. ఇల్లు లేక వాళ్ళ బిడ్డల ఇళ్ళలో ఉంటుండ్రు. ఒక కన్ను పోయింది. కంటి ఆపరేషన్ చేసుకోవాలి ఆయన. ఇంకొక ఆయన శ్రీనివాస్‌ది కూడా అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మరి ఉద్యోగుల తరపున మాట్లాడడానికి ఈరోజు ఉద్యోగ సంఘాలు వెనకాడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు వచ్చి నిలబడతలేవు. ఉద్యోగ సంఘాలు మౌనంగా అయిపోయినాయి. ఆపోజిషన్ పార్టీలు అయిపోయినాయి. పోనీ ఇప్పుడు ఈరోజు మరి బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా మాట్లాడతలేరు. ఇక ఎన్నికలప్పుడు వస్తారు కావచ్చు వాడుకోనికి అని చెప్పేసి, ఇక వచ్చే మన ప్రభుత్వమే ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో పెండింగ్‌లో డీఏలపై ఈరోజు ప్రత్యేకమైన ఒక స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం, డీఏ వాయిదాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు నిరంతరాయంగా డీఏలను ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం అది సకాలంలో అమలు కాకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డీఏల వివరాలు: మొదటి డీఏ 2024 జనవరి 1 నుండి, రెండవ డీఏ 2024 జూలై 1 నుండి, మూడవ డీఏ 2025 జనవరి 1 నుండి, నాలుగవ డీఏ 2025 జూలై 1 నుండి, ఐదవ డీఏ 2026 జనవరి 1 నుండి, ఆరవ డీఏ 2026 జూలై 1 నుండి, రాబోయే ప్రస్తుత అధికారిక డీఏ 33.67% 1/7/2023 నాటికి వాయిదా జనవరి 2026లో క్లియర్ చేయబడింది. మొత్తం పెండింగ్ శాతం ప్రస్తుతం పూర్తిగా బకాయిలు ఉన్న 5 వాయిదాలు కలిపితే సుమారు 15.64% డీఏ ఉద్యోగులకు పెండింగ్లో ఉంది. జూలై 1, 2026 నాటి రాబోయే వాయిదా కూడా తోడైతే ఇది దాదాపు 18.64కి చేరుకుంటుంది అనేది ఈరోజు వాస్తవం. మరి ఈరోజు ఎందుకు పెన్ డౌన్ ఇస్తలేరు? ఎందుకు ఈరోజు ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం ఈరోజు ఉద్యోగులు దేనికోసం చేస్తలేరు?
మరి ఈరోజు వాయిదాలు 5 వాయిదాలు కడితే సుమారు 15.64% డిఏ ఉద్యోగులు పెండింగ్‌లో ఉంటే, మరి జూలై 1, 2020 నాటికి రాబోయే వాయిదా కూడా తోడైతే దాదాపు 18.64 చేరుకుంటుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు గ్రహిస్తలేదు? ఎప్పటిదప్పుడు ఇస్తే అయిపోయేది. ఈరోజు ఇది కేసీఆర్ గారు చేసిన పాపం అది పెరుక్కుంట ఎక్కడికొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలకు కుప్పై కూస్తుంది. అందుకని నోర్లు తెరుస్తలేరు. ఈరోజు ఉద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేరు? రిటైర్ అయిన వారి తరపున ఎందుకు మాట్లాడతలేరు? ఈహెచ్ఎస్ పైన ఎందుకు మాట్లాడతలేరు? అనంటే గతంలో వాళ్ళు చేసుకుంటూ వచ్చింది ఈరోజు పెరుకుపోయే పరిస్థితికొచ్చింది. అంటే కుప్పై కూస్తున్నటువంటి పరిస్థితి. ఇక నష్ట తీవ్రత 15% పైగా ఈరోజు బకాయిల వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం బేసిక్ పే పై వచ్చే నెలవారీ గ్రాఫ్ శాలరీలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టం ఎంత? నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ రోజురోజుకు పెరుగుతున్న తరుణం, వాటికి అనుగుణంగా పెరగాల్సిన జీవన భృతి, డిఏ ఆగిపోవడంతో ఉద్యోగులు సగటున భారీగా నష్టపోతున్నారు. నెలవారీ జీతంలో కోత, ప్రతి డిఏ వాయిదా సాధారణంగా 2% నుండి 3% వరకు ఉంటుంది. ఈ లెక్కన 5 వాయిదాలు పెండింగ్ ఉండటం వల్ల ఉద్యోగులు తమ బేసిక్ పే పై సుమారు 10% నుండి 15 వరకు నెలవారీ అదనపు ఆదాయాన్ని కోల్పోతున్నారు. రూపాయల్లో నష్టం, ఒక సాధారణ ఉద్యోగి తన కేడర్ మరియు బేసిక్ పే ఆధారంగా నెలకు కనీసం 3,000 నుండి 12,000 వరకు ప్రత్యక్షంగా నష్టపోతున్నారు. మొత్తం బకాయిల భారం ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం కేవలం డిఏ బకాయిలు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత బిల్లుల రూపంలోనే ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం దాదాపు 13,000 పైన మాటే. అర్థమైందా? 100 రోజులలో 6,000 కోట్లు బకాయిలు పెన్షనర్కు మంజూరు చేస్తానని 2,000 కోట్లు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నాడు మిస్టర్ శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు. నేను అదే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి ఏం అధికారం ఉంది వీళ్ళ పైసలు వాడుకోనికి? నువ్వు వీళ్ళ డబ్బులు వాడుకోనికి? వాళ్ళ పిల్లలు వాడుకోవాలి, వాళ్ళ భార్యల కుటుంబం వాడుకోవాలి, వాళ్ళ అన్నతమ్ములు వాడుకోవాలి, ఇంకైనా ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. నీకేం హక్కు ఉంది వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పైసలు దొబ్బేసి వాడుకోనికి? ఎవరిచ్చిందా అధికారం మీకు? అప్పుల పాలవుతుంది ఈరోజు. అప్పులు ఎవరు తీరుతారు? వడ్డీలకు వడ్డీ పెరుగుతూ ఉన్నది. ఎవడు ఊరుకుంటాడు అప్పులు ఇచ్చినోడు? సకాలంలో డబ్బులు అందకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు పిల్లల చదువులకు, అత్యవసర వైద్య ఖర్చులకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఈరోజు వైద్యం మేము ఈహెచ్ఎస్ పెట్టినాం కదా అని అంటారు. ఈరోజు ఈహెచ్ఎస్ కథ వింటే ఇక నవ్విపోతారు ఇక్కడ. దానికంటే ఆరోగ్యశ్రీ బెటర్ అని అంటారు. ఒకసారి ఈ రికార్డింగ్ వినండి. అవునండి. ఈహెచ్ఎస్ కింద ఉందండి క్యాష్ ట్రీట్మెంట్. అంటే ఏ ప్రాబ్లం అండి? కొన్నిటికే మనకు అప్రూవల్ ఉన్నది. ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి చెప్తాను. ఆర్తో అండి, ఆర్తోనా ఉన్నాయి కానీ అది ప్యాకేజ్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి, ఫ్రీగా చెక్ చేయించుకోండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా మందులకు వాటికి ఎందుకంటే ప్యాకేజ్ ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అయితే కన్సల్టెంట్ విన్నరా? ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అంటే బేసిక్ పేలకి వెళ్ళి 1.5% ప్రతి నెల కట్ చేసుకుంటుండ్రు. వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యనికి అందులోనేమో అంటే కటింగ్ మొత్తం అనేది కటింగ్లు పెట్టిండ్రు. అంటే ఈరోజు 1.5% కట్ చేసుకొని వీళ్ళు దొబ్బేయనికి పైసలు. ఆ డబ్బులకెళ్ళి వీళ్ళు కట్టుడు తక్కువ, దొబ్బేసుడు ఎక్కువ ఉంటుంది. దాదాపు ఒక 4,000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఒక 1,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు. 1,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు, ఖర్చు కావు. 3,000 కోట్లు అంటే ఆ విధంగా ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈరోజు ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అంటే ఏంటన్నట్టు ఇంత దౌర్భాగ్యం ఏమున్నది? ఏంటంటే ఇప్పుడు కష్టపడ్డందుకు 5,000 వచ్చింది అనుకోండి, అంతేనా అని అనుకుంటారు వాళ్ళు. అట్లా అందుకని కొంచెం వాళ్ళ మందులకు ల్యాబ్ అట్లా అడుగుతారు. మీరైతే చెక్ చేయించుకోండి, అయితే అయిపోవచ్చు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నారు, మళ్ళీ మందులకు డబ్బులకు అడుగుతారు అంటే ఏందన్నట్టు? అంటే ఒక క్లారిటీ లేదా? ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు ప్రభుత్వ హాస్పిటల్ మన గవర్నమెంట్ కార్పొరేట్ దవాఖానతో మీరు చర్చ జరపలేదా? ఈరోజు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే క్యాష్ ఒక్క దగ్గర రూపాయలు లేకుండా లోపలికి పోయి పేషెంట్ మళ్ళీ బయటికి రావాలి. ఈరోజు నీకు పైసలు కడుతుందిగా, అవన్నీ దొబ్బక తింటున్నారు, అవన్నీ వాడక దొబ్బుకుంటున్నారు. ఆ డబ్బులంట, ఆ డబ్బులంతా మీరు దిగమింగుతున్నారు. దొంగలు తయారైపోయారు. ఈ దొంగతనాల గురించి ఎవరు మాట్లాడారు? ఈరోజు ఎవరు అడగరు. మొత్తానికి 99% ఏదైనా కొంచెం ఉంటే అప్పుడు మీతో మాట్లాడతారు వాళ్ళు. ఓకేనా? కన్సల్టేషన్ ఫ్రీ అంటారు. కన్సల్టేషన్ ఫ్రీ ఉంటే కన్సల్టేషన్ ఫ్రీ, దాని లోపల మొత్తం చెప్తారు. అంటే ఈ విధంగా జనాల మోసం చేసుకుంటా, ఉద్యోగుల మోసం చేసుకుంటా ఈరోజు
వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు వాళ్ళకి రాకుండా మీరు దిగమింగుతున్నంటే ఎంత భయంకరం, ఎంత ఆందోళనకరంగా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉందో ఇక చూసుకోండి. ఈరోజు ఇక ఇది దశల వారీగా ఈరోజు అప్పుల పాలవుతాం. దశల వారీగా నగదు విడుదల. అర్థమైందా? ఇంత దశల వారీగా చూడండి కథ. ప్రభుత్వం ఒక్కసారిగా 13,000 కోట్లు విడుదల కష్టమయ్యేది. రాబోయే 6-12 నెలల్లో కాలానికి ఒక గరిష్ట టైం టేబుల్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి 2 లేదా 3 నెలలకొకసారి డిఏ బకాయిలను జీతంతో కలిపి నగదు రూపంలో అందించాలి. జీపీఎఫ్ ప్రాన్ ఖాతాల్లో జీపీఎఫ్ ప్రాన్ క్రెడిట్ చేస్తలేరు ఈరోజు ప్రాన్ కార్డు. పాత పెన్షన్ ఉద్యోగుల పెండింగ్ డిఏ అరియర్స్ బకాయిలను వారి జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయవచ్చు. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల బకాయిలో 10% మొత్తాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగిలిన 90% మొత్తాన్ని సులభ వాయిదాలలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లించవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు భారం తగ్గుతుంది. ఉద్యోగుల భవిష్యత్తు నిధి పెరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యత, ప్రయారిటీ ఫర్ పెన్షనర్స్. వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి వాయిదాలు లేకుండా పెండింగ్ డిఏల మొత్తాన్ని డిఎన్ఎస్ రిలీఫ్ ఒకే విడతలో పూర్తిగా చెల్లించి పెద్దపీట వేయాలి. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక భాగస్వామ్యులు. ప్రభుత్వం ఇటీవల బకాయిల క్లియరెన్స్ కోసం కొంత బడ్జెట్ నెలకు 1000 కోట్ల పెంచినప్పటికీ ఈ పెండింగ్ డిఏల సమస్యను త్వరితగా ఒక కొలిక్కు తెస్తే ఉద్యోగుల్లో పూర్తి నమ్మకం, ఉత్సాహం నెలకొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండవ పిఆర్సి, సెకండ్ పిఆర్సి జూలై 1న 2023 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా అది ఇప్పటికీ వాయిదాల పర్వంలోనే నలుగుతుండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. సంచిత నష్టం. ఒకవైపు 5 పెండింగ్ డిఏలు, మరోవైపు 2023 రావాల్సిన పిఆర్సి బకాయిలు, పిఆర్సి ఏరియర్స్ నిలిచిపోవడంతో ప్రతి ఉద్యోగి నెలకు వేలాది రూపాయలు ఆర్థిక నష్టాన్ని భరిస్తున్నారు. ద్రవ్యోబలం పెరిగిన నిత్యావసర ధరల పాత జీతాలతోనే సరిపెట్టుకోవడం ఉద్యోగులకు పెను భారంగా మారింది. ఆందోళన ప్రభుత్వ ఉద్యోగులు ఇక మానవులు మీటింగ్ పెడతారు. ఇక ఉద్యోగ సంఘాలు అర్థమైందా? 207 సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయింది. ఇక రేపంచెలి యుద్ధమే అంటారు, ఇక ఆందోళనలు అంటారు. ప్రభుత్వం బుజ్జగిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసనలు జరిగాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమై విశ్రాంత ఉద్యోగుల పెండింగ్, అసలు ఇది గాడిది గుడ్డు. ఒరిజినల్గా ఏంటంటే రాష్ట్రపతి గారు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా వాడకదొబ్బుతారు అని దాదాపు 12,300 మంది రాష్ట్రపతి గారికి మరియు సుప్రీంకోర్టు జడ్జి గారికి, మరి రిజిస్ట్రార్ గారికి వాళ్ళకు ఉత్తరాలు రాసిన తర్వాత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మొట్టకాయలు కొట్టిన తర్వాత మేము పైసలు ఇస్తామని చెప్పి వాళ్ళకు 6,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఒక 2,000 కోట్లు విడుదల చేసి అక్కడికి వీళ్ళ డబ్బులు చెల్లించినామని చెప్పి ఈ డబ్బు విడుదల చేసింది. కానీ ఈరోజు వీళ్ళ మీద ప్రేమనో లేకుంటే దీని ద్వారా ఇచ్చింది కాదు. అదేందా ఉద్యోగ సంఘాలది 0.0001. అర్థమైందా? ఆపోజిషన్ పార్టీలు కానీ ఈరోజు బీజేపీ ఒక 2 ధర్నాలు చేసింది, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడిందా? మళ్ళీ కనబడ్డదా? మా వాళ్ళంతా లగెత్తుకొని పోయినారు. కొంతమంది వాళ్ళని జాకీలు లేపనికి వాళ్ళని పట్టుకున్నారు. ఏది అసోసియేషన్ల బ్యాచ్ 2-3 ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇలా బక్కజెడ్సన్ అంటే పేరు రావద్దు, పక్క పార్టీకి పేరు పైన పర్వాలేదు అని వాళ్ళ ధర్నాలో పోయి ఈరోజు ఆడ వేషం వేసుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు మళ్ళీ మాట్లాడితే ఒట్టు. ఒకరోజు కూడా వాళ్ళ నోరు తెరవలే. ఒకరోజు సగం దీక్ష, ఇంకో రోజు బారాణ దీక్ష. తర్వాతకెళ్ళి ఇప్పటిదాకా మాట్లాడలేక నోరు తెరవలే. ఎస్ఎంలో ఒక 2 మాట్లాడిన కథం గోలిగా. అంతా సిండికేట్ దొంగలు, వీళ్ళంతా దొంగలు. ఈరోజు వీళ్ళందరూ వచ్చే ఎవరికైతే వీళ్ళు బిల్లులు శాంక్షన్ చేస్తారో అలా అంత తలా పావులా పోతుంది. ఆటన్న రేవంత్ రెడ్డికి వస్తే తక్కినోనికి 10 పైసలు, 15 పైసలు అందరికీ పోతాయి. అందరికీ అందులో వాటాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడరు, ఎవరు మన తరపు నిలబడరు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం ఒక ఉద్యమాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇదే విధంగా మనం మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఎస్ఐలు పాపం మన సూర్యనారాయణ గారు ఆయన ఒక కాలు తీసేసారు. రేపు కంటి ఆపరేషన్ అంటున్నారు, కంటి ఆపరేషన్ చేసుకోవాలంటారు. డబ్బులు లేవు చేతిలో, వాళ్ళ బిడ్డింటూ ఉంటాడు, సొంత ఇల్లు కూడా లేదు. శ్రీనివాసరావు గారిది ఆయనదో కాలు తీసేసారు.
ఒక కన్ను ఆపరేషన్ అయింది, ఇంకో కన్ను ఆపరేషన్ చేయాలి. ఈరోజు మూర్తి గారు ఆయన బయట ఉంటుండు. కొన్ని రోజులు బిడ్డల కాడ ఉన్నారు. ఇప్పుడు బయట ఉంటుండు. ఎన్ని రోజులని ఉంటారు బిడ్డల కాడ? బయట ఉంటుండు. ఆయన లంగ్స్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్థమైందా? దాదాపు 40 లక్షలు రావాలి ఆయనకు. ట్రీట్మెంట్లకు చేసుకొని డబ్బులు లేవు. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొని మైబల్లి ఆయన కాలిరిగింది, మొన్న కొంచెం జీపీఎఫ్ వచ్చింది. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి రేపు కూసబెడతానని చెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళతో ఫోన్లు చేసి మీరు వస్తే వచ్చే పైసలు రావు అని మరి చెప్పిండ్రో ఏందో. రేపు ఉన్న కార్యక్రమం ఈరోజు రేపు మేము రాలేమని చెప్పిందంట. వేరే వాళ్ళతో నేను ఫోన్ చేపిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోమని. అర్థమైందా? ఈరోజు ఆ విధంగా ఈరోజు వీళ్ళు అంత నిర్లక్ష్యంగా సాటి పోలీసుల ప్రతాప్. రేపు వీళ్ళ పతి ఏమైతే వాళ్ళ తరపున ఈరోజు నేను ఉన్నా, నేను మాట్లాడుతాను. రేపు మీరు రిటైర్డ్ అయితే ఎవరు మాట్లాడతారు? మీ పోలీస్ అసోసియేషన్ కనబడుతుంది? ఒక్కడైనా కనబడ్డా? ఇయాటి వరకు పోలీస్ అసోసియేషన్ ఎవడ కనబడ్డా? ఎవరన్నా చూసినామా? ఎక్కడన్నా ఎవరన్నా పరామర్శించిండ్రా? ఇంతమంది చచ్చిపోయినరు, ఏ ఉద్యోగ సంఘం పోయి ఎవరన్నా పరామర్శించిండ్రా? ఏ పోలీస్ అసోసియేషన్ పోయి ఎవరన్నా పరామర్శించిండ్రా? ఒక ఖమ్మం తప్ప. ఖమ్మం మైసయ్యను, ఖమ్మం పోలీస్ అసోసియేషన్ వాళ్ళకి అండగా నిలబడ్డది. అక్కడ మేము ఎస్ఆఫ్ చెప్పినాం. వేరే దగ్గర ఎవరైనా కలిసిండ్రా? మైబలి పోయి ఎవరైనా పరామర్శించారా? సూర్యనారాయణ పోయి ఎవరైనా పరామర్శించారా? మూర్తి గారు దాఖలా గన్ని రోజులు ఎవరైనా పోయి పరామర్శించిండ్రా? శ్రీనివాస్ గారిని పోయి ఎవరైనా పరామర్శించిండ్రా? వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకుండ్రా? వాళ్ళు ఎట్లా బతుకుతుందో తెలుసుకుండ్రా? కాబట్టి ఇదంతా ఈరోజు ఉద్యోగులను దగా చేస్తుండ్రు, విద్యార్థులను దగా చేస్తుండ్రు. కాబట్టి ఆలోచన చేయండి మీరు. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టిండ్రు. ఆ సమ్మెకు మరి దొరికిందే మోక. ఇక మొత్తం ప్రైవేట్ పరం చేయాలి, ఒక 2000 బస్సులు దింపుకోవాలి, ఇక వాళ్ళని ఉద్యోగులు రాకుండా చేయాలి, మొత్తం ఆర్టీసీ ప్రాపర్టీ మొత్తం అమ్మకదొబ్బాలి అని చెప్పి ఒక కుటిలమైన ఆలోచన చేసింది. అప్పుడే శంకర్ గౌడ్ గారు మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తాను వీళ్ళ కోసం ఆర్టీసీ కోసం బలై ఈరోజు వాళ్ళు చర్చకు అదే రోజు రాత్రి అపోలో హాస్పిటల్ దగ్గర పోయి నేను గొడవ చేయడం, గలాట చేయడం, తెల్లారి చేయడం పోయేటట్టుకుందని ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాళ్ళతో పిలిచి చర్చలు చేయడం, ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇయాల్టి వరకు నెరవేర్చకపోవడం, రేపటి దినాన మజ్దూర్ యూనియన్ వాళ్ళు పెద్ద ఎత్తున రేపు మరి ఆర్టీసీ బస్ బంద్ దగ్గర మరి ధర్నాకు పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. మరి ఈరోజు మాట ఇచ్చి ఎందుకు మాట తప్పిండ్రు? మరి దేనికోసం రేపు ఇంత పెద్ద ధర్నా చేసిండ్రు? మరి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజయ్య గారిని ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు శంకర్ గౌడ్ గారు ఏదో త్యాగం చేసిండ్రు, మరి ఆ త్యాగాన్ని అది వృధా పోకుండా దాన్ని ఆర్టీసీ కోసం. అన్న నమస్తే అన్న. అన్న నేను బక్క జడ్సన్ ఫ్యాక్స్కెళ్ళి మాట్లాడుతున్నా. ఒక పెద్ద ఉద్యమం మీరు చేపట్టినరు గతంలో. ఇక శంకర్ గౌడ్ గారి బలిదానం తర్వాత మాలాంటి వారి స్పందన, ప్రభుత్వంతో చర్చలు మీ ఉద్యమ ఫలితం అని అందరం అనుకున్నాం. మళ్ళా రేపు బస్ భవన్ దగ్గర మళ్ళొక ధర్నా, మళ్ళొక మీటింగు. ఇది దేనికోసం అన్న? ఇప్పుడు అందరేమో అయిపోయినాయి, మీ సమస్యలను తీరినాయి, ఈరోజు డిస్మిస్ అయిన ఆర్టీసీ కండక్టర్లను, డ్రైవర్లను కూడా అందరిని తీసేసుకున్నారు అని చెప్పి బయట చర్చ జరుగుతూ ఉంది. మరి మళ్ళీ ఎందుకు మీకు ఇష్యూస్ అని మళ్ళీ ముందుకు వచ్చినాయి అన్నా? 2017 ఆర్పిఎస్ ఏరియల్ అన్నా, 14 డి ఏరియల్స్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 5 పైసలు రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించలే. అయితే మొన్నటి సమ్మెలో మాకు ఈ ఏదైతే యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చారో అలా రిటైర్మెంట్ కార్మికులకు ఆర్పిఎస్ 2070 ఇవ్వాలని వాళ్ళు పెట్టిర్రు. పెట్టిన తర్వాత వాళ్ళు సమ్మె జరిగినాక శంకర్ గౌడ్ అయితే ఏదైతే బలిదానం చేసుకున్నాడో దానికి అట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, బండి సంజయ్ గారు నర్సంపేట పోతుందని ఓపుడుతోని ఈ రేవంత్ రెడ్డికి అక్కడ చలి ఉట్టి ఏమో పెద్దగట్టట్టుందని ముర్నం ప్రభాకర్ గారు ఫోన్ చేసి రేపు పొద్దున చర్చలో విలువ అని చెప్పిండు. ఆ చర్చలు ఎప్పుడు పిలిచిండు? సాయంత్రం 9 గంటలకు పిలిచి
ఉమ్, తెల్లారి రాత్రి 1 గంట దాకా చర్చలు చేసిండు. ఉమ్, చర్చల్లో ఉమ్, మన పల్లెటూర్లలో ఎక్కడన్నా గొడవలు జరిగితే ఉమ్, పాపంది రాసుకుంటాం. ఉమ్, వీళ్ళు పాపంది లేదు, మినిట్స్ లేదు, ఏది లేదు. ఉమ్, ఇలాంటి మినిట్స్ రాయలేదు. ఉమ్, ఇండియన్ ఏమేమి ఒప్పుకున్నారు, ఏం జరిగింది అనేది ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు. ఉమ్, ఒకరికొకడు సీటు తినిపించుకున్నారు, కథం ఉమ్, తినిపించుకున్నాడు. వాడు థామస్ రెడ్డి గారు వెనకరకు రూమ్ లోకి ఎరివేయండు, అశ్వథామరెడ్డి గారు ముంగటి రూమ్ లోకి ఎరివేయండు. ఉమ్, తక్కువ మల్లేశాడు అన్నట్టు ఉన్నాడు కరీంనగర్ లో. ఉమ్, ఆడ అన్ని జాగాలన్నీ ఆక్యుపై చేసుకొని వాడు జైలు వేయండు. ఉమ్, వాడు లీడరు. వాడొచ్చి వాడు నేను యూనియన్ ఉందని వాడొచ్చిండు. ఉమ్, వీళ్ళు థామస్ రెడ్డి గారు వీళ్ళందరూ దొంగ నా కొడుకులు. ఉమ్, రిటైర్మెంట్ అయిన వాళ్ళు 6,500 రూపాయలు, 6,500 మంది టిల్ డేట్ వరకు రిటైర్మెంట్ అయ్యారు. ఆ, 1,500 మంది చచ్చిపోయారు అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ, 1,500 మంది చచ్చిపోయారు. తిరిగి 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 ఉమ్, ఆర్పేస్ 2070 ఏరియాలు సత్తాయాలి. ఉమ్. ఎంత రావాలి ఒక్కొక్కరికి, ఎంత రావాలి అందాదా? అన్న ఒక్కొక్కలకు 2 లక్షల నుంచి 3 లక్షలు రావాలి. ఉమ్, వాళ్ళు తిరిగి 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 చనిపోయారు. ఉమ్, దాని గురించి రేపు 10,000 మందిని కల్వవన్ ముంగట ఉమ్, రిలే నిరాదీక్షలు పెట్టినాం. ఉమ్, నిన్న మేనేజ్మెంట్ పిలిచిందట. ఉమ్, పిలిచి ఏమన్నారట, మా దగ్గర 5 పైసలు లేవు, మీరు రేపు జరగబోయేది రిలే నిరాదీక్షలు పోస్ట్ పోన్ చేసుకోరి, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేదట. ఉమ్, అర్థం చేసుకోరి. వాడు ఉమ్, పొన్నం ప్రభాకర్ గాడు ఏం చెప్పిండు అంటే, రిటైర్మెంట్ వాళ్ళకు మీకు డబ్బులు ఇస్తాం, అది ఇస్తామని 3 నెలల కింద ఒప్పుకున్నాడు. ఉమ్, అలా వాళ్ళు ఎలాంటి వయసు లేకుండా అయిపోయింది. ఉమ్. అది విషయం అన్న. ఓకే, ఓకే. అయితే రేపు పెద్ద ఎత్తున 1,500 మంది చచ్చిపోయింది ఇప్పటికి. 1,500 మంది చచ్చిపోయారు. తిరిగి తిరిగి షుగరు, బీపీలు లేని ఊరికి నీళ్ళు తాగి ఉమ్, ఆటల రోగాలు ఎక్కువ అన్న. ఉమ్, డ్రైవర్ కండక్టర్లకు ఊరికి నీళ్ళు తాగుతాం కదా అవును. అన్న. ఇప్పుడు ఆ సస్పెండ్ అయిన వాళ్ళని తీసుకుంటారు, 600 మందిని డిస్మిసల్ అయినరు కదా. పోలే ఇంకా 300 మన 400 మంది ఉన్నారు. ఆ, నా రాజేందర్ అన్న ఉద్యమం చేస్తుండు కదా దాని మీద. అవునవును, చేస్తుండు. ఆ 400 మందిని తీసుకోలేదు. ఉమ్, ఇంత ఘోరం అన్న. ఇది చేసిన కష్టం ఏమంటే ఉమ్, అక్కడ పైసలు లేవు. ఒక్కొక్క ఈడికి 4 లక్షల జీతం అన్న, 4,50,000. మరి పైసలు లేనప్పుడు వాళ్ళ 4 లక్షలు ఎందుకు తీసుకోవాలి జీతం? ఆ ఎమ్మెల్యేలకు ఈ సపోజ్ వెమ్లాడ ఆది శ్రీనివాస్ ఉన్నాడు. ఆ, వెమ్లాడ నుండి రుద్రంగి పోతే 6,000 రూపాయలు టీఏడిఎలు. ఆ, ఏంటిది ఇదంతా? ఆ, మేము చేసిన కష్టం అడుగుతున్నాం. మేము ఆ, చేసి ఒక్కొక్కలము 38 సంవత్సరాలు చేసిన. నేను 38 ఏళ్ళు చేసిన. ఆ, 2018 లో రిటైర్మెంట్ అయినా. ఆ, ఇంతవరకు డబ్బులు రాలేదు. ఆ. ఏం చేస్తుడు అది? ఓకే. ఎన్నేళ్ళకెళ్ళి తిరుగుతుండే మీ పైసల కోసం? ఓ అన్న 18 నుంచి తిరుగుడే. బస్ భవన్ చుట్టూ తిరుగుడు తిరుగుడు తిరగని అది లేదు. పొన్నం ప్రభాకర్ దగ్గరికి అయితే 1000 సార్లు వేను. ఉమ్, నేను ఎండి గారు చెప్పినా, ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్ మన ఇది పట్టి విక్రమార్క చెప్పినా, రేపు 2,000 కోట్లు కొట్టిర్రు. ఉమ్, మా దగ్గరనే 1,200 కోట్లు అప్పు తీసుకొని పేర్రు. ఉమ్, తీసుకున్నారు మొన్న కొట్టిర్రు. 2,000 కోట్ల గారి 1,200 పిఎఫ్ అని కొడితే 800 కోట్లు ఉన్నాయి. ఉమ్. 800 కోట్లు ఎటు కొడతారు, ఏం కథ అని ఎవరు తెలియకుంటున్నారు. ఓకే, ఓకే అన్న. సరే అన్న, మీ మీ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకోవాలని, మీ ఉద్యమం ఫలించాలని కోరుకుంటున్నా. నేను కూడా రేపు వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తా. మీకు కంపల్సరీ రావాలి. నేను అందరికి చెప్పి పెట్టినా. తప్పకుండా, తప్పకుండా అన్న. రేపు ఖచ్చితంగా వస్తా. అంతేకాకుండా ఆ పాపం ఆ సస్పెండ్ అయిన వాళ్ళని కూడా డిస్మిస్ అయిన వాళ్ళని కూడా తీసుకోవాలనే డిమాండ్ కూడా మనం ఖచ్చితంగా గట్టిగా మనం యూనియన్లు లేపకుండా మనమన్నా లేపాల్సిన బాధ్యత. యూనియన్ ఉమ్, మొత్తం ఒక నేత మధుర యూనియన్ మూలాన అన్నట్టయినా స్వచ్ఛమైన మంత్రి ఉమ్, 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 ఉన్న ఈ అశ్వథామరెడ్డి గారు, ఉమ్, రెడ్డి గారు, ఉమ్. అంత దొంగ నా కొడుకులు దొంగలు, దొంగలు. అన్న. ఓకే, ఓకే అన్న. కలుద్దామని అక్కడ. అన్న గుడ్ నైట్. రేపు వస్తుంది పొద్దున్న రేపు వస్తా. రైట్, రైట్. అన్న. ఇది పరిస్థితి. కష్టంగా వాళ్ళ తరపున నిలబడదాం, పోదాం, మనం కూడా ప్రశ్నిద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.